హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. మీకు కూడా చూపిస్తా ఇక్కడ ఉండే డోర్దాయ్ అనే ప్లేస్ ఎలా ఉంటుందో. చూసారుగా డోరు, అది చూసి భయపడిన దడుచుకున్నా నేను. ఇంకొకదాన్ని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. కాసేపు నడిచిన తర్వాత ఒక డాగ్ కనిపించింది. ఆ డాగ్ నా వెంటనే వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇక్కడైతే బ్యూటీ పార్లర్లు ఎక్కడంటే అక్కడే ఉంటాయి. ఎక్కడంటే అక్కడ బ్యూటీ పార్లర్ లేనిది ఎవరు ఉండలేరు కూడా. అందరూ ఆ మేకప్, బ్యూటీ పార్లర్స్, ఫ్లవర్స్ చూసారుగా, మొత్తం మా కాంట్ అయితే రోజ్ ఫ్లవర్స్తో ఫిల్ అయిపోయింది. తర్వాత నేను ఇవాళ ఒక కొత్తది అది చూసిన అనమాట. ఇండియాలో దొరికేది ఆముదం. ఈ సీడ్స్ ఇక్కడ కూడా ఉంటాయని నాకు తెలియదు. ఇది చూపిస్తున్నా కదా, నాకు ముందు తెలియదు. ఇవేమో పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్, ఇవి ఈవినింగ్ టైం బ్లూమ్ అయ్యే ఫ్లవర్స్ ఇవి. అవి ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్. ఇదే మషుత్కా అంటారు. ఇక్కడ మషుత్కా పబ్లిక్ ఎక్కుతున్నారుగా, అవే ప్లేసెస్ అనమాట. స్పాట్స్ ఉంటాయి అలాగా, మనకు బస్ స్టాప్స్ ఎలాగో మషుత్కా స్టాప్స్. ఇంకా ఇది నేను ఎక్కిన మషుత్కా ఇన్సైడ్ అనమాట. ఇలా ఉంది. 2 rows, 1 row ఒక సైడ్ ఉంటుంది. ఇలానే ఉంటుంది ఏ మషుత్కా అయినా. తర్వాత ఇది రోడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్లో ఉండే, వితిన్ 2 months అనుకుంటా ఇది రోడ్ ఈ సైడ్ కన్స్ట్రక్షన్ చేసేసారు, అయిపోయింది కూడా. అండ్ ఇక్కడ వాటర్ ఉంది. ఈ వాటర్ ముందు స్నోతో ఫిల్ అయి ఉన్నది. ఇప్పుడు వాటర్ చూస్తున్నాను నేను, ఫస్ట్ టైం. ఇంకా ఇక్కడ ఇదేమో ట్రామ్స్ అనమాట, అంటే లోకల్ బస్సెస్ లాగా. ఇది నా పక్కన కూర్చున్నది ఈ బేబీ, దాని ఫోన్ దానికే ఉంది, హ్యాపీగా ఆడుకుంటుంది. తర్వాత ఇది నేను వచ్చిన ప్లేస్ అనమాట. ఇక్కడ ఇలా ఉంటాయి మొత్తం. అంటే ఎక్కువ మీకు యూనిఫామ్ బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తున్నాయి, అంటే స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ అన్నీ ఇవే ఎక్కువ ఇప్పుడు ఉన్నాయి. కలర్స్ అన్నీ అవే కనిపిస్తాయి. నేను ఫస్ట్ షాక్ అయినా, ఏంటి అన్నీ ఇవే ఉన్నాయి కలర్స్ అనుకున్నా, క్లోత్స్ ఉంటాయా ఉండవా అని. బట్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇవి బయటికి కనిపించేలాగా పెట్టారు. అంటే ఇది ఆప్టమ్ అంటారు, అంటే హోల్సేల్లో అమ్ముతారు అనమాట ఇక్కడ మొత్తం. తర్వాత ఇంకా అన్నీ ఫుడ్ అన్ని ఎవ్రీథింగ్ $rate 87.7 ఉంది ఇక్కడ. అండ్ ఇంకేముంది ఇక్కడ, అందరు ఇంకా కిడ్స్ వాళ్ళ యూనిఫామ్ కొనుక్కోవడానికి అయితే వచ్చారు. ఇంకా చూడండి, వస్తుంటే వాడు అదేంటి పిల్లల్ని అంతా స్కిడ్ రోలర్లోనే తీసుకెళ్తారు. ఎందుకో మనమైతే ఎత్తుకుంటాం, పక్క ఎత్తుకుంటాం, వీళ్ళు అలా కాదు ఎందుకో. ఇక దారోగ్ అనుకుంటా ఈ హోల్సేల్లో తీసుకొచ్చే అంకుల్ అయితే అరుస్తూనే ఉంటాడు మొత్తం అంతా మన వెనక.